రైతు మాతో చివరి ప్రయత్నం చేయించుకున్నారండి. నమస్తే అండి, నా పేరు విశ్వచేతనాథ్ రెడ్డి. మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తాము. మేము లాస్ట్ సాటర్డే చేర్యాల దగ్గర ఉన్న లింగాపూర్కి నాగరాజ్ అనే రైతుకు సర్వేకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ రైతుకు 2 ఎకరాల పొలం ఉన్నిందండి. సో వాళ్ళు ఆల్రెడీ ఆ పొలంలో 8 బోర్లు వేసి ఫెయిల్ అయినాయి. అంటే ఆ పొలం పక్కన జస్ట్ ఇంకొక 2 మళ్ళు తర్వాత ఆ రైతు ఏం చెప్పాడంటే, మాదే ఇంకొక పొలం ఉంది సార్, ఆ పొలంలో చూడండి అక్కడ 8 ఎకరాలు 8 బోర్లు ఫెయిల్ అయినాయి. సో అక్కడ చూడండి, అక్కడ లేని పరిస్థితులు ఇంకో పొలంలో చూడండి అని చెప్పారు. ఇంకో పొలంలో చూస్తే అక్కడ మీకు ఒక మ్యాప్ అనేది మేము ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఆ మ్యాప్లో ఏమవుతుందంటే, సో ఏరియా అంతా కూడా బాగా డ్రై జోన్ ఉంది, మీరు దాంట్లో చూడొచ్చు అన్నట్లు అంతా ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ ఉంది. అయితే మేము ఎలా రికమెండేషన్ ఇచ్చామంటే, సో అక్కడ రాక్ టైప్ వచ్చేసి గ్రానైటెడ్ ఇగ్నెస్ వస్తుందండి, ల్యాండ్ ఫార్మేషన్ వచ్చేసి ఇన్సెల్బర్గ్ వస్తుంది. మేము దేన్ని బేస్ చేసుకొని రికమెండేషన్ ఇచ్చి ఇక్కడ 2.5 ఇంచు వాటర్ పడ్డాయంటే, అక్కడ ఉన్న యాన్యువల్ గ్రౌండ్ వాటర్ విత్డ్రాలు, యాన్యువల్ గ్రౌండ్ వాటర్ యూసేజ్ వాటిని చెక్ చేసుకొని ఈ బోర్ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ రికమెండేషన్ ఇవ్వడం వల్ల అక్కడ రైతుకు 2.5 ఇంచు వాటర్ వచ్చాయండి. బేసిక్గా అక్కడున్న డేటా పరంగా మనము చెక్ చేసుకొని ఇస్తే బోర్ అనేది నాట్ రికమెండెడ్ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడున్న జియోలాజికల్ కండిషన్స్ అక్కడున్న మేము సైంటిఫిక్ మెథడ్తో చెక్ చేసి అక్కడ మొత్తం దగ్గర ఒక 20 నుంచి 30 పాయింట్లు చెక్ చేసిన తర్వాత బెస్ట్ ఆఫ్ 2-3 పాయింట్లు తీసుకోవడం జరిగింది. 2-3 పాయింట్లలో ఒక పాయింట్ రికమెండేషన్ ఇచ్చాము. సో ఫుల్ సక్సెస్ అయితే వచ్చింది. కేవలము పొలంలో మనం సర్వే చేసేటప్పుడు దగ్గర 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ మేము చెక్ చేసి అక్కడ మనము ఆ ఇచ్చిన ఏదైతే రికమెండేషన్ ఇచ్చింటామో ఆ రికమెండేషన్ ఇచ్చిన పాయింట్ని 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ బోర్ అనేది సక్సెస్ అవుతుందా లేకపోతే మనకు ఫెయిల్యూర్ అవుతుందా అని చెక్ చేసుకున్న తర్వాత మనం రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. సో మనమైతే యాజ్ పర్ సర్వే పరంగా మనం చెక్ చేసి రిపోర్ట్ ఇచ్చామో మనకు బోర్ అనేది అవుట్ఫిట్ అనేది ఫుల్ సక్సెస్ అయింది. రైట్ అండి, థ్యాంక్ యూ.